ఇప్పుడు అది పీఠాపురంగా మనము పిలుస్తున్నాం. ఎప్పుడైతే పరమేశ్వరుడు ఈశ్వరుడు కుక్కుట రూపాన్ని ధరించి ఆ సంహారం అయితే ఎప్పుడైతే చేశారో అందుకనే మనకి ఈ పీఠాపురము అని అంటున్నాం. అక్కడ కుక్కుటేశ్వర రూపం పరమేశ్వరుడు అవతరించినందువలన, అంతేకాకుండా అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాలలో పీఠ భాగం అక్కడ ఉన్నందువలన, అమ్మవారు నెలకొని ఉన్నందున ఆ విధంగా ఒక పీఠము, అంతేకాకుండా దత్తాత్రేయుల వారి పీఠం ఒకటి ఉండగా ఇలాగా 3 పీఠములు కలిసిన దాని వలననే, ఈ 3 పీఠములు కలిసిన దాని వలననే పీఠికాపురము అని నామకరణం చేశారు. ఇప్పటికీ మనం అక్కడ పీఠాపురము అని ఆ క్షేత్ర యాత్ర సందర్శన చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఆ తర్వాత జగన్నాథ స్వామిని ప్రతిష్ఠింపజేసి, సర్వేశ్వర స్వామిని ప్రతిష్ఠింపజేసి జగన్నాయకపురము అని నామకరణం చేశారు. అదే ఈనాడు మనము జగన్నాథపురము అని ఒకప్పుడు అనేవారు, ఇప్పుడు కాకినాడ అని అంటూ ఉన్నారు ఆ గ్రామాన్ని. అక్కడ సర్వేశ్వర స్వామి ప్రతిష్ఠింపజేసే సమయంలో ఎక్కడి నుంచో ఒక పెద్ద కాకి ఎదుర్కొంటూ వచ్చి, ఓ మహర్షులారా, మీరేమో ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తున్నారు, అయితే ఇక్కడికి దగ్గరలోనే మా స్వామి అయిన శనేశ్వరుడు భూమిలో ఉండిపోయినాడు. ఒకప్పుడు ఆయన ఎందువల్ల ఆయన ఉండాల్సి వచ్చింది అంటే, మనకి ఈ రావణాసురుడు అనే త్రేతాయుగంలో ఆ రావణాసురుడు ఒకసారి తనకు పుత్రుడు జన్మించబోయే సమయంలో ఈ నవగ్రహాలను బంధించేసేసి ఆయన ఒక కుండలి, ఇప్పుడు జ్యోతిషవాగం చెప్పేటప్పుడు ఒక కుండలి అంటాం కదా, అలాగా అక్కడ బంధించేసేసి మేషానికి లాభస్థానమైనటువంటి మీనరాశిలో ఉండమని శని భగవాన్ని బంధించి మరి అక్కడ ఉండమని అన్నారు. కానీ అతనికి పుత్రుడు జన్మించబోయే సమయానికి ఈ శని భగవానుడు ఏం చేసినాడంటే, కూర్చున్నవాడు కూర్చున్న దగ్గర ఉండకుండా తన కుడికాల్ని ఎక్కడికి చాపారమ్మా అంటే మేషస్థానంలోకి, అంటే జ్ఞేయస్థానంలోకి చాపేశారనమాట. అప్పుడు చాలా కోపం వచ్చేసింది రావణాసురునికి. ఎందుకంటే లాభస్థానమైన మీనరాశిలో ఉన్నప్పుడు ఉండింటే, ఆ పుత్రుడు జన్మించుంటే సంపూర్ణమైన ఆయుష్ కలిగి సంపూర్ణ అష్టైశ్వర్యాలు కలిగి ఉండేవాడు ఆ పుత్రుడు. అంతేకాకుండా దేవతలను కూడా జయించేటటువంటి వాడుగా ఉండేటువంటి వాడు ఆ పుట్టినటువంటి ఆ సంతానం, ఆ పురుష శిశువు. అయితే ఎప్పుడైతే శని భగవానుడు ఇలా వ్యయస్థానమైన మేషంలోకి కాలు జాపాడో అర్ధాయుష్కుడైపోయినాడు. సంపూర్ణ ఆయుష్ లేకుండా అర్ధాయుష్కుడైపోయి, అంతేకాకుండా ఆయనకు అపజయం కలిగేటట్లుగాను, ఇక దేవతలను జయించేటువంటి అంతశక్తి కొంచెం తగ్గిపోవటం, ఇవన్నీ జరగడం వలన ఆ రావణాసునికి చాలా కోపం వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి 100 కేజీల గదతో శని భగవాన్ని ఆయన ఎడంకాల మీద వచ్చి పటాపటాని ఇలా మోజేసరికి అప్పుడు ఆ శని భగవానునికి కాలు కాస్త ఫ్రాక్చర్ అయిపోతుంది, ఈ కాలం మాటల్లో చెప్పాలంటే. ఆ విధంగా శని భగవానుడు మందగమనుడైపోయినాడు. అందుకనే ఈ రోజుకి మనం శని భగవానునికి ఏం చేస్తుంటాము అంటే, నువ్వుల నూనెతో మర్దన చేయటము, నువ్వుల నూనెతో అభిషేకాలు చేయటం. ఎవరికైనా చూడండి, ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు మర్దన చేస్తారు, అంటే మసాజ్ నువ్వుల నూనెతో. అట్లా చేయడం వల్ల వాళ్ళకి త్వరగా కోలుకుంటారు. అలాగే శని భగవానునికి మనము ఈ విధంగా ఇప్పటికి కూడా ఏదో మన జ్యోతిషం జాతకంలో, మా జాతకంలో మీరు స్థిరంగా ఉండిపోకండి, చలం అవ్వండి, అంటే కదలండి అని మనకు, అందుకనే శనైశ్చరుడు అని పిలుస్తుంటారు. చర అని వచ్చేలాగా శనైశ్చరుడు అని పిలుస్తూ ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేస్తుంటారు శని భగవానుడు. ఆ విధంగా ఆ రావణాసురుడు 100 కేజీల గదతో మోదడం వలన ఆయన మందగమనుడైపోయినాడు. ఆ విగ్రహం అక్కడ లోపల ఉండిపోయింది కనుక ఈ కాకి వచ్చి చూపించేసరికి వాళ్ళందరూ ఆ విగ్రహాన్ని బయటికి తీసినందువల్ల శని భగవానుడు చాలా సంతుష్టుడై ఆ కాకికి ఒక వరం ఇచ్చాడు. ఓ కాకి, నీకే వరం కావాలో కోరుకో అన్నాడు. మహానుభావ, నాకు ఇంకేం కావాలి, మీకు వాహనంగా ఉంటే నాకు అదే చాలు, నా జన్మ ధన్యం అనేసరికి ఆ శని భగవానుడు ఆ కాకి కోరుకున్నట్లుగా తదాస్తు అని కాకి వాహనంగా ఉండేటట్లుగా ఉన్నారు శని భగవానుడు. ఆ తర్వాత ఈ మయబ్రహ్మ శనీశ్వరునికి అక్కడ దేవాలయం కట్టించడం వల్ల ఈ శని భగవానికి కూడా చాలా సంతోషం అయిపోయింది. అంతేకాకుండా ఈ మయబ్రహ్మ కూడా ఒక శనేశ్వరుడు ఒక బహుమతిని ఇచ్చాడు. ఏమిటది అంటే ఒక గ్రామాన్ని ఇనాముగా ఇచ్చారు.
ఇనాము అంటే ఇప్పుడు మనం పూర్వకాలంలో ఇచ్చేవాళ్ళు, లేదా దసరా పండుగలు వచ్చినా లేదా మన గ్రామంలో ఒక పేరు లాంటి జాతరలు ఏమైనా జరిగినా, పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు పని వాళ్ళకు వీళ్లకు తెలిసిన వాళ్ళకందరికీ కూడా ఇనాములు ఇచ్చేవారు. అదే ఇప్పుడు ఈనాముగా పిలుస్తున్నారు ఆ గ్రామాన్ని. ఎప్పుడైతే మా మయబ్రహ్మకి ఇచ్చారో శని భగవానుడు ఆ బహుమతిని, ఆ గ్రామాన్ని ఇప్పుడు ఈనాముగా పిలుస్తూ ఉన్నారు. అలాగా ఈనామును పొందినటువంటి మయబ్రహ్మ చాలా సంతోషమైపోయి ఈ కాకికి కూడా, ఓ కాకి, నీ వల్లే నాకు కూడా శని భగవానుడు అనుగ్రహించాడు, నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆ కాకి, ఓ మయబ్రహ్మ, మీరు ఇప్పుడు నిర్మించబోయే ఈ పట్టణానికి ఏదైతే నిర్మిస్తున్నారో దానికి ముందు నా పేరు వచ్చేలాగా పెట్టండి అని కోరుకుంది. అందుకని అక్కడ చుట్టూ నీళ్ళు అనమాట. అందుకని 3 నాడులు కలిసి, అంటే నాడులకు మధ్య, అంటే 3 నదులకు మధ్య ఉండేటువంటి ఒక నాడు, ఒక స్థలము, ఆ నాడుకి పేరు ముందర కాకి అని చేర్చి కాకినాడ అని పిలుస్తున్నారు ఈ కాలం. ఈ విధంగా ఆ పట్టణానికి ఆ నామకరణం అలా జరిగింది. ఆ తర్వాత 8వ మందపల్లి అని నామకరణం చేసి ఇప్పుడు ఏదైతే శనేశ్వర స్వామి వెలికి తీశారో ఆ దేవుని అక్కడ ప్రతిష్ఠింపజేశారు. అక్కడ మందగమనపురము అని పిలుస్తున్నారు. అదే ఇప్పుడు మనకు మందపల్లి అని పిలుస్తుంది. ఆ తర్వాత జగన్మోహన స్వామిని ప్రతిష్ఠింపజేసి ర్యాలీ అని నామకరణం చేశారు. అది ఇప్పటికి కూడా మనము ర్యాలీ అనే పిలుస్తున్నాం. ఇక్కడ విశేషం ఏంటంటే ఒకే శిల పైన మయబ్రహ్మ చెక్కినటువంటి ఆ శిల ఎంత అపురూపంగా ఉందంటే, ముందు నుంచి చూస్తేనేమో విష్ణు స్వరూపం, వెనుక నుంచి చూస్తేనేమో ఆ శిలకు అమ్మవారి, అంటే స్త్రీ స్వరూపం అన్నమాట. అమ్మవారి స్వరూపం, ముందు నుంచేమో అయ్యవారు, వెనక నుంచేమో అమ్మవారు. చాలా కొప్పు కూడా అక్కడ కొప్పు వేసుకున్నట్టుగా అమ్మవారి కాలి గోర్లతో సహా కూడా ఎంత అద్భుతంగా చెక్కారంటే ఆ శిలా విగ్రహం అంత అద్భుతంగా చెక్కినారు ఆ ర్యాలీ పట్టణంలో. ఇక్కడ విశేషం ఏమి అంటే ఆ విగ్రహానికి పాదాల చెంతన ఎప్పుడు కూడా ఊట వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి ఈ తీర్థం వస్తుందమ్మా అంటే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఆ పరమేశ్వర ఈ దేవాలయం ఏదైతే ఉందో ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసినటువంటి తీర్థమే ఇక్కడ ఈ పాదాల చెంతన అలాగా వస్తూ ఉంటుంది ర్యాలీలో. అదే ఇప్పటికీ మనకు తీర్థంగా కూడా ఇస్తుంటారు అక్కడ అర్చకులు, ఆలయ అర్చకులు. ఇలాగా ఈ ర్యాలీ అని ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే క్షీరసాగర మదన సమయంలో అమృతము మనకి వచ్చిందే అప్పుడు ఆ దేవతలంతా కూడా, రాక్షసులు కూడా మెలకుదని విష్ణుదేవుడే మోహిని రూపాన్ని ధరించి ఆయన అమృతం పంచుతూ ఉంటాడనమాట దేవతలందరికీ. అప్పుడు ఆ మోహిని రూపానికి పరవశులైపోయినటువంటి పరమేశ్వరుడు ఇలా మోహిని రూపాన్ని ఇలా చేయి తాకగానే అప్పుడు ఇలా వెనక్కు తిరిగేసరికి విష్ణుదేవుడు తన సిగలో ఉన్న పువ్వు కిందికి పడింది అనమాట. ఆ సిగలో ఉన్న పువ్వు కిందికి పడ్డం వల్లనే అక్కడ ర్యాలీ అనేటువంటి పదము వచ్చింది. అందుకనే ఇప్పటికీ ర్యాలీ అనే అంటూ ఉంటాం. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే, హరిహర స్వరూపం కదా మోహిని తత్వం అని అంటే, మరి ఈ స్వరూపంకి జన్మించినటువంటి వారే అయ్యప్ప స్వామి. మీకు ఆ చరిత్ర అంతా తెలిసినటువంటిది. అలాగా అందుకనే ఇప్పటికీ కూడా అయ్యప్పలు దీక్షలు తీసుకున్నటువంటి వారు ఆ తిరుగు ప్రయాణంలో చాలా మటుకు ఈ ర్యాలీలో ఆ భగవంతుని దర్శించుకొని వస్తూ ఉంటారు. ఆ శని దీక్షలు, అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకున్నటువంటి ఈ భక్తులంతా. ఇంకో విశేషం కూడా ఉంది ఈ ర్యాలీ పట్టణానికి. ఏమిటమ్మా అది అంటే, మన అమ్మవారు కులదైవమైన శ్రీ వాసవి మాత యుద్ధ విద్యలు ఇవన్నీ విద్యలన్నీ నేర్చుకున్నటువంటిది. వాసవి విరూపాక్షులు నేర్చుకున్న స్థలము ర్యాలీ. ఎందుకంటే ఆ గురువు గారు ఉన్నటువంటి పట్టణం ఏది అంటే ర్యాలీ. అమ్మవారు విద్యాభ్యాసనం చేసిన ప్రదేశమే ర్యాలీ. ఇప్పటికి కూడా అక్కడ మనము ఎంతో ఈ వెనుగొండ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ పట్టణాలన్నీ కూడా యాత్రా సందర్శనంలో మనం దర్శిస్తే మనకు ఎంతో అద్భుతమైన పుణ్యాన్ని వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి అగస్త్యేశ్వర స్వామిని ప్రతిష్ఠింపజేసి ఆ గ్రామానికి అంగలూరు అని నామకరణం చేశారు. అంగ అంటే ఏమిటి? దాటుట అని అర్థం. అంటే ఈ సంసార సాగరం నుంచి దాటుట, ఈ భవబంధాల నుంచి దాటుట అని అర్థం. అందుకని ఈ అగస్త్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న వారికి తామరాకు మీద అంటే నీటి బుడగలాగా మీలాగా అందరూ కూడా ఏ విధంగా అయితే కాశీకి భక్తిగా వచ్చేసారో యాత్రలకి, అలాగా
ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఏముందిలే కుమారుడు కోడలు చూసుకుంటారు ఇక్కడ విషయాలన్నీ, మనం హాయిగా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తామని వెళ్తూ ఉంటారు. అలాగా వాళ్ళు భవబంధాలను అంతగా గట్టిగా పట్టుకోరనమాట. నాది నాది నేను ఇక్కడే ఉండాలి అనేది వాళ్ళకు ఉండదనమాట. అందుకని దాన్ని అంగలూరు అని అంటూ ఉంటాం. అయితే దీనికి వడాలి అని ఇప్పుడు పిలుస్తున్నారు పేరు. ఎందుకని వడాలి అంటున్నారు అంటే, ఎప్పుడైతే పెనుగొండ క్షేత్రానికి విష్ణువర్ధన మహారాజు అమ్మవారిని వివాహం చేసుకోవడానికై ఆయన వస్తూ ఉన్నాడో, అప్పుడు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి అక్కడ పెద్ద ఎత్తున వర్షం వస్తూ ఉండి, ఆ వర్షం అంతా కూడా ఎక్కువ పెద్ద చలి గాలులతో కూడా వీచుంది. ఒక్కోసారి వర్షము మామూలుగా రాదండి, కుండపోతగా వర్షం వస్తూ పెద్ద పెనుగాలులు పెనుతుఫాన్లా అన్నట్టుగా పెద్ద గాలులతో వేస్తూ చలి పుడుతోంది అనమాట. వణుకు పుడుతోంది దేహం అంతా. ఆ వణుకు పుట్టి వడలు పుడుతోంది అంటారు కదా, అందుకనే ఆ ప్రాంతానికి వడాలి అని నామకరణం, అంటే ఇప్పుడు పిలుస్తున్నారు వడాలి. ఇలాగా పెనుగొండకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యాత్రల పేర్లన్నీ అమ్మవారి చరిత్రలో చాలా మటుకు ఈ పేర్లన్నీ కూడా ఇలాగా మారిపోయినాయి. ఈ పేర్లతోనే ఇప్పుడు మనం పిలుస్తూ ఉన్నాం. ఆ తర్వాత విజయ గోపాల మాధవ స్వామి అని ప్రతిష్ఠింపజేసి మనం ఆ శివపురము అని నామకరణం చేశారు. మనం ఇప్పుడు సిద్ధాంతంగా పిలుస్తున్నాము ఆ గ్రామానికి. మరి ఎందుకని ఇక్కడ ఆ పేరు, ఆ దేవునికి అలా పేరు పెట్టారు విజయ గోపాల మాధవ స్వామి అంటే, ఎప్పుడైతే మయబ్రహ్మకు విష్ణుదేవుడు వరం ఇచ్చాడో అప్పుడు ఈ మయబ్రహ్మ వచ్చి పట్టణాలు నిర్మింపజేస్తున్నారు, 18 పట్టణాలను ఆడవేశ్యుల కోసం. అప్పుడు ఈ విష్ణువు ఏ విధంగా నిర్మింపజేస్తున్నాడో అని తెలుసుకోవాలని ఒక గోపాలుని వేషంలో వచ్చారు. అంతే కదా, కృష్ణుడిగా ఎప్పుడు కృష్ణుడు అంటే గోపాలకుడుగానే కదా, వైష్ణవతత్వం గోపాలకులుగా ఉంటారంట. అంటే ఈ కృష్ణునికి అంటే వైష్ణవ తత్వంలో ఉండేటువంటి వాళ్ళు మనం కృష్ణాష్టమి కూడా జరుపుకుంటాం కదమ్మా, అప్పుడు కూడా కృష్ణుని ఏ విధంగా పూజిస్తాం, గోపాల బాల అని పిలుస్తూ ఉంటాం కదా. అలాగా ఒక గోపాలుని వేషంలో వచ్చినాడు ఆ విష్ణువు. ఒక ఆవును వెంట పెట్టుకొని, కామధేనువుని వెంట పెట్టుకొని వచ్చారనమాట. అప్పుడు అక్కడ అతనితో మయబ్రహ్మ ఎంత బాగా నిర్మించావయ్యా ఈ పట్టణాలన్నీ అంటూ శభాష్ శభాష్ అని బాగా పొగిడాడనమాట. విష్ణువు చాలా మెచ్చుకున్నాడు మయబ్రహ్మను. అందుకనే విజయం చేకూర్చుకున్నాడు కదా ఈ మయబ్రహ్మ. విష్ణుదేవుడు పొగిడాడు అంటే మనకు ఎంత విజయం వచ్చినట్టు కదా. అందుకని విజయమని, ఆ తర్వాత గోపాల వేషంలో వచ్చారని గోపాలని, ఆ తర్వాత మధురంగా మాధుర్యంగా విష్ణు భగవానుడు మాట్లాడారు కనుకనే మాధవాని విజయ గోపాల మాధవ స్వామి అని నామకరణం చేశారు. అదే ఈనాడున మనము సిద్ధాంతంగా పిలుస్తున్నాం. ఇక్కడ ఎవరైనా ఏదైనా కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటే, మంచి సంకల్పాలు అనుకుంటే కూడా అవన్నీ సిద్ధిస్తాయన్నమాట ఈ యాత్రను సందర్శనం చేయడం వల్ల. ఆ తర్వాత నిరవధ్యము అనే గ్రామానికి నామకరణం చేసి అక్కడ గోలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠింపజేశారు. అది ఈనాడున మనము నిడదవోలుగా పిలుస్తున్నారు. అంటే ఎప్పుడైతే ఈ గోపాలుడు మాధవ స్వామి వచ్చారో ఒక ఆవును వెంట పెట్టుకొని, అప్పుడు ఆ ఆవుని అంటే ఆ ఆవు అక్కడ ఉన్నటువంటి ఆ పరమేశ్వరునిపై ఆవు పాలు కురిపిస్తోంది అనమాట. పాలు క్షీరం కురిపిస్తోంది, ఆ లింగానికి అభిషేకం చేసేస్తోంది. అందుకని ఇది చూసినటువంటి మయబ్రహ్మ సంతోషంతో, ఓ కామధేనువా ఎంత బాగా క్షీరాభిషేకం చేశావు నీవు ఈ పరమాత్మునికి, పరమేశ్వరునికి, లింగానికి, నీకేం వరం కావాలో కోరుకో అని. అప్పుడు ఆ కామధేనువు, ఓ మయబ్రహ్మ నీవు ఏ ఈశ్వరునైతే నీవు ప్రతిష్ఠ చేస్తున్నావో ఆ ఈశ్వరునికి ముందు నా పేరు వచ్చేలాగా ప్రతిష్ఠ చేయి అన్నారు. అందుకనే గోలింగేశ్వర స్వామి అని ప్రతిష్ఠింపజేశారు. ఆ విధంగా మనం ఇప్పటికీ కూడా నిరవధ్యము అంటాం. నిరవధ్యము అంటే ఏమిటి అంటే, వధ్యము అంటే వధింపబడడం. పాపాలన్నీ కూడా వధింపబడతాయి, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ అంటే గోలింగేశ్వర స్వామిని దర్శింపజేస్తే పాపాలన్నీ కూడా హఠాపంచలేకపోతాయి. ఆ తర్వాత హేలాపురము అని ఒక పట్టణానికి నామకరణం చేసి అక్కడ జనార్దన స్వామిని ప్రతిష్ఠింపజేశారు. అదే ఈనాటి కాలంలో ఏలూరుగా పిలుస్తున్నారు. ఈ ఏలూరే అమ్మవారికి మేనమామ గారి ఊరు. అంటే అమ్మమ్మ గారి ఊరు ఏది అంటే ఏలూరు అనమాట.
అలాగా ఈ జనార్దన స్వామి అంటే జనులను అర్థించేవాడు, జనులకంతా కూడా వాళ్ళను ఆకర్షించుకునేవాడు, అందుకనే జనార్దన స్వామి అని అంటూ ఉన్నాం. ఆ తర్వాత భీమాభిక్యపురం అని నామకరణం చేసి భీమేశ్వర స్వామిని ప్రతిష్ఠింపజేశారు. అదే ఈనాడున మనము భీమవరంగా పిలుస్తున్నాం. అంటే ఎప్పుడైతే వాయుదేవుడికి మన కుంతీదేవికి ఎప్పుడైతే అక్కడ భీముడు జన్మించారో అందుకని ఆ ప్రాంతాన్ని భీమవరం అని భీమాభిక్యపురం అని ప్రతిష్ఠింపజేశారు. ఇక్కడ విశేషం ఏమిటమ్మా అంటే అక్కడ భీమేశ్వర స్వామిని ఎవరైతే సందర్శించి పూజలు జరిపించుకుంటారో అక్కడ ఎవరైతే 60 సంవత్సరములు నిండిన వారు షష్ఠి పూర్తి మహోత్సవాలను అక్కడ జరుపుకుంటే వాళ్ళు మళ్ళా 70 సంవత్సరముల భీమరథ శాంతి వరకు కూడా చక్కటి ఆరోగ్యంగా ఉంటారు. అక్కడ భీమరథ శాంతులు జరిపించుకున్నటువంటి దంపతులు తర్వాత నవాబ్ది శాంతి అంటే చంద్రదర్శన శాంతి 80 ఏళ్ళప్పుడు శాంతి జరిపించుకునేటువంటి వరకు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఆ చంద్రదర్శన శాంతి జరిపించుకున్న వారు తర్వాత 90 ఏళ్ళకి నవాబ్ది శాంతి జరిపించుకునేంత వరకు కూడా వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా, ఆ తర్వాత శతాబ్ది అంటే 100 ఇయర్స్, ఇంకేముంది 100 ఇయర్స్ అన్నమాట, 100 సంవత్సరాలు. ఇలా వాళ్ళు చక్కటి ఆరోగ్యాన్ని పొందడానికి ఇప్పటికీ కూడా భీమాభిక్యపురంలో అనేకమైనటువంటి సేవలంతా కూడా చేస్తూ భగవంతునికి ప్రజలంతా కూడా భక్తితో భగవంతుని అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఆ తర్వాత 15వ పట్టణానికి ఆచంట అని నామకరణం చేసి ఆచంటేశ్వర స్వామి అని నామకరణం చేశారు. ఏమమ్మా ఇది ఆచంటేనా? అబ్బాబ్బా చాలా సంతోషం. మొత్తానికి ఆచంట వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఆచంటేశ్వర స్వామి అని ప్రతిష్ఠింపజేశారు ఆ ఆచంట పట్టణానికి. మరి ఏమిటన్నా ఈ ఆచంటేశ్వర స్వామిని మనం పూజలు చేయడం వల్ల అక్కడ భక్తితో వేడుకోవడం వల్ల మనకి ఏమిటి కలుగుతుంది భగవద్ అనుగ్రహము అంటే ఇక్కడ ఎప్పుడైతే ఏవైనా కోర్టు తగాదాలు లేదా అన్నదమ్ములకు మధ్యలో ఉన్నటువంటి గొడవలు ఇలాంటివి ఏవైనా ఉన్నా లేదా వీళ్ళకు రావాల్సినటువంటి ధనము వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తులు ఇలాంటివి ఏవైనా ఉండి రాకపోయినా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆచంటేశ్వర స్వామిని అక్కడ దర్శించడం వల్ల వారి సమస్యలన్నీ తీరిపోయి వాళ్ళకి ఇట్లే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అది ఆచంటేశ్వర స్వామి ప్రత్యేకత. ఆ తర్వాత పాలకొలను అని ఆ గ్రామానికి నామకరణం చేసి అక్కడ క్షీర రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠింపజేశారు. అదే ఈనాటి కాలంలో మనము పాలకొల్లు అని పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ ఎందుకని ఆ భగవంతుని విశేషం ఏమిటి అంటే అక్కడ క్షీరమంతా కూడా పెద్ద కొలనులాగా ఏర్పడిపోయి ఉన్నందువల్ల క్షీర అని, ఆ తర్వాత శ్రీరామచంద్రుల వారే అక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేసినందువల్ల క్షీర రామలింగేశ్వర స్వామి అని నామకరణం చేశారు. అందుకనే చూడండి ఇప్పటికీ కూడా అక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఆ దేవాలయంలోకి అడుగు పెట్టంగానే పైన ఉన్నటువంటి ఒక గంట, ఆ గంటను ఇలా మనం అనడం వల్ల ఘంటానాదం చేయడం వల్ల ఆ నాదం ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఇంకెవరో గంటను తాకకపోతే అది ఒక్కసారి గంటని ఇలా కొడితే ఆ నాదము దాదాపు ఒక అరగంట వరకు వస్తుందండి అని ఆ గంట నుంచి ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ కూడా మీరు గమనించవచ్చు. అది ఆ క్షీర రామలింగేశ్వర స్వామిని మన అనుగ్రహం, మనకి భగవంతుని అనుగ్రహం అక్కడ దర్శించితే ఎంతో భగవద్ అనుగ్రహం ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠింపజేసి నరసింహపురము అని నామకరణం చేశారు. అదే ఈనాటి కాలంలో నరసాపురం అని అంటూ ఉన్నారనమాట. మరి ఈ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠింపజేశారు కనుక నరసింహస్వామి చూడండి ఎప్పటికైనా కూడా చాలా అనుగ్రహాన్ని కల్పిస్తారు. ఎందుకంటే చాలా దేవుళ్ళు మనకు చూస్తుంటాం, అంటే దేహం అంతా మానవత్వంతో కూడి ఉండి శిరస్సు మాత్రము జంతు మృగాలతో ఉన్నటువంటి ముఖాలు కొంతమంది దేవుళ్ళకు ఉంటాయి. ఉదాహరణకి నరసింహస్వామి ఇప్పుడు మానవ రూపం ఉండి తల మాత్రం సింహ రూపంలో ఉంటుంది. అలాగే హయగ్రీవుల వారు ఆయనకి గుర్రం ముఖం ఉంటుంది. అలాగే మనకి అమ్మవార్లలో ఈ కాశీ పట్టణానికి గ్రామ దేవత అయినటువంటి వారాహి అమ్మవారు, ఆమె కూడా వరాహ ముఖముని కలిగి ఉంటుంది. అలాగా వారాహి అమ్మవారు ఇలాగా మానవ తత్వము ఆ విధంగా జంతు ముఖంతో ఉండేటువంటి దేవతలు త్వరగా అనుగ్రహించేస్తారండి.
వాళ్ళు క్షిప్ర అంటే ఏమిటి అంటే కళ్ళు మూసి ఇలా తెరిచేలోగా వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది అనమాట. అందుకని క్షిప్ర ప్రసాదిని అని కూడా మనము అంటూ ఉంటాం. ఇలాగా నరసింహస్వామి గారు నరసాపురంలో అనేక మంది భక్తులకంతా కూడా వాళ్ళు అనుగ్రహాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 18వ పట్టణానికి నగరేశ్వరపురము అని నామకరణం చేసి శ్రీ నగరేశ్వర స్వామి వారు వెలసి ఉన్నందువల్ల అక్కడ నగరేశ్వరపురము అని అన్నారు. అంటే ఈ 18 పట్టణాలు ఉన్నాయి నగరులన్నీ. ఈ నగరుల కోసం అంతా వెలసినటువంటి ఈశ్వరుడు కనుకనే నగరేశ్వరుడు అని అంటున్నాం. చూడండి, మనం ఏ పట్టణంలోకి వెళ్ళినా ఎవరినైనా అడిగితే మనకి అయ్యా భీమేశ్వర స్వామి ఎక్కడున్నారు, సోమేశ్వర స్వామి ఎక్కడున్నారు, విశ్వనాథుల వారు ఇప్పుడు ఈ కాశీ పట్టణంలో విశ్వేశ్వరుడు ఎక్కడున్నారు, విశ్వనాథుల వారు ఎక్కడున్నారు అంటే ఎవరైనా ఇలాగే చూపించేస్తారు దేవాలయాన్ని. కానీ మనం ఇప్పుడు నగరేశ్వర స్వామిని మనము పెనుగొండ అని ఇప్పుడు పిలుస్తున్నాం. ఎప్పుడు పిలుస్తున్నాము ఈ నామకరణం అంటే నగరేశ్వరపురం అని. అప్పుడు నగరేశ్వరుడు వెలసి ఉన్నందున నగరేశ్వరుడు అంటున్నాం. అయితే మరి పెనుగొండని ఎందుకు అంటున్నాం అంటే అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసిన తరువాత పెనుగుండాలు అంటే 102 దంపతులు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి 102 గుండాలు, ఒకటేమో అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి ఒక అగ్నిగుండం, మొత్తం వెలసి 103 అగ్నిగుండాలు. అన్ని పెనుగుండాలు కనుకని ఆ వచ్చిన భక్తులంతా అక్కడ స్థానికులతో అయ్యా ఇక్కడ పెనుగుండాలు ఎక్కడున్నాయి, పెనుగుండాలు ఎక్కడున్నాయి, పెనుగుండాలు 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 పెనుగొండ అయితే అంటే ఇప్పుడు మనకి పెనుగొండ అని అంటుంది. అంటే పూర్వం ఇది నగరేశ్వరపురంగా పిలిచేవాడు. ఎప్పుడైతే అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం తర్వాతనే ఇప్పటి వాళ్లకు అర్థం కావాలి కనుకనే అమ్మవారి తర్వాత అమ్మవారి తత్వాన్ని రచించినటువంటి కవులు, అమ్మవారి తత్వాన్ని రచించినటువంటి రచయితలందరూ కూడా భక్తులకు అనుకూలంగా వారికి అర్థమయ్యేలాగా ఉండాలని ఆ విధంగా పెనుగొండ అని అంటూ ఉన్నారు. అంతేగాని అది పూర్వం నుంచి ఉన్నటువంటి నామము నగరేశ్వరపురం. ఈ విధంగా మయబ్రహ్మ ఆర్యవైశ్యుల కోసం 18 పట్టణాలను నిర్మించారు. ఈ 18 పట్టణాలను మీరు ఇదివరకే దర్శించి ఉంటారు. కానీ ఇప్పుడు అమ్మవారి చరిత్రలో భాగంగా ఇప్పుడు విని అంటే జ్ఞానాన్ని పొంది మళ్ళీ దర్శించడం వల్ల ఇంకా ఎంతో కొన్ని అటు జ్ఞానము ఇటు పుణ్యము 2 కలుగుతూ ఉంటాయి మీకు ఆ పెనుగొండ పట్టణాలను దర్శించడం వల్ల. ఒక్కసారి మనము ఈ పెనుగొండ అమ్మవారి గురించి ఒక సంకీర్తన